ఇది డెఫినెట్లీ ఒక అపోహ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లీప్లో ఒక ప్యాటర్న్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతాయి. సో ఈ ఈవెంట్స్ ఏంటంటే ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీపు, నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీపు, రెండు విధాల ప్రక్రియలు జరుగుతాయి. సో ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ ద స్లీప్లో ఈ నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. ఇలా 3 సైకిల్స్, 3 డిఫరెంట్ స్టేజెస్లో ఈ నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ జరుగుద్ది. లాస్ట్ స్టేజు ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్. ఇది ఒక సైకిల్ ఆఫ్ స్లీపు, యూజువలీ లాస్టింగ్ ఫర్ అబౌట్ 70 to 90 minutes. ఇలా జరిగితే ఇది ఒక సైకిల్. ఇలాంటివి ఒక 5-6 జరిగితే ఇది కంప్లీట్గా స్లీప్కి సంబంధించిన బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ వచ్చే విధంగా ఉంటుంది. అంటే ఎఫెక్టివ్గా అరౌండ్ 7 నుంచి 9 hours కవరింగ్ అబౌట్ 5 to 6 స్లీప్ సైకిల్స్ అలా చేస్తే కరెక్ట్. ఇప్పుడు మీరు ప్రశ్నలో అడిగింది ఏంటంటే 3 to 6 hours ఆఫ్ డీప్ స్లీప్ సరిపోద్దా అంటే, అసలు డీప్ స్లీప్ రావాలంటే ఈ స్టేజెస్ ఆఫ్ స్లీప్ అన్నీ దాటుకొని వెళ్తేనే ఈ డీప్ స్లీప్ అనేది వస్తుంది. ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీపు, థర్డ్ స్టేజ్ ఆఫ్ నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్, అది వచ్చే వరకు మీకు ఈ ఫస్ట్ స్టేజెస్ జరగకుండా రాదు. కాబట్టి మీరు వేసిన లెక్క ఏదైతే ఉందో 3 to 6 hours స్లీప్ ఆఫ్ డీప్ స్లీప్ అనేది అది మనకి జస్టిఫికేషన్ రాదు. సో ప్రాపర్ స్లీప్ అనేది 9 hours ఆర్ 7 to 9 hours అనేది ఇంపార్టెంట్. దీంట్లో అట్లీస్ట్ 5 cycles ఆఫ్ కంప్లీట్ స్లీప్ జరిగితేనే మనకి దీని బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి.